1998లో వచ్చిన తొలి ప్రేమ సినిమా గురించి మాట్లాడుకోవడం అంటే అది కేవలం ఒక సినిమా గురించి చర్చించడం కాదు, ఒక అందమైన కాలాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం. అప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి తమ్ముడు లాగానే అందరికీ తెలుసు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, గోకులంలో సీత, సుస్వాగతం వంటి సినిమాలతో తనకంటూ ఒక గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్న తరుణంలో దర్శకుడు కరుణాకరన్ గారు పట్టుకొచ్చిన ఆ కథ పవన్ కళ్యాణ్ గారి కెరియర్నే కాదు, తెలుగు సినిమా లవ్ స్టోరీ ట్రెండ్నే మార్చేసింది. ఈ సినిమా ఎందుకు అంత స్పెషల్? ఇందులో హీరో బాలు అచ్చం మన పక్కింటి కుర్రాడ్లా కనిపిస్తాడు. తండ్రి దగ్గర తిట్లు తింటూ, ఎగ్జామ్స్ అంటే భయపడుతూ, ఫ్రెండ్స్తో కలిసి రోడ్ల మీద అల్లరి చేసే క్యారెక్టర్ ప్రతి యువకుడిని తనను తాను చూసుకున్నట్లుగా అనిపించింది. దేవా గారి సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ మనసే పాట ఇప్పటికీ ఏదో తెలియని ఒక ఫీలింగ్ ఇస్తుంది. అలాగే ఈ మూవీలో ప్రతి సాంగ్ ఒక స్పెషల్ మెమరీని హోల్డ్ చేస్తుంది. ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసమే రిపీటెడ్గా మూవీ చూసిన వాళ్ళు ఎంతోమంది. కుటుంబంలో పెద్దనాన్నతో ఉన్న రిలేషన్షిప్, అన్నా చెల్లెల బంధాన్ని అంత సహజంగా చూపించడం వల్లే ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్కు అంతగా దగ్గరైంది. సాంకేతికంగా కూడా ఈ సినిమా ఒక అద్భుతం. ఛాయాగ్రాహకుడు చోటకే నాయుడు గారు ప్రతి ఫ్రేమ్ని ఒక పెయింటింగ్లా తీర్చిదిద్దారు. ముఖ్యంగా టెంపుల్ సీన్స్లో పవన్ కళ్యాణ్, కీర్తిరెడ్డి జంట చాలా అందంగా, ఫ్రెష్గా కనిపిస్తారు. ఎక్కడా బోర్ కొట్టకుండా ఈ సినిమాని పరుగులు పెట్టించిన మార్తాండ్ కే వెంకటేష్ గారి పనితనం కూడా చాలా బాగుంటుంది. డైలాగ్స్ కూడా చాలా సహజంగా ఉంటాయి. మొత్తానికి ఇవన్నీ కలిసి ఈ సినిమాని ఒక క్లాసిక్గా మార్చాయి. కరుణాకరన్ గారు ఈ సినిమాని తీసిన విధానం ప్రతి ఒక్కరికి ఇది మా ఇంటి కథ కదా అని అనిపించేలా తీశారు. ఎస్పెషల్లీ ఎయిర్పోర్ట్లో క్లైమాక్స్లో వచ్చే ఆ సీన్స్, ఆ ఎమోషన్స్ చాలా స్వచ్ఛంగా, చాలా న్యాచురల్గా ఉంటాయి. ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఏంటంటే, ఈ కథను పవన్ కళ్యాణ్ గారు కేవలం 2 నిమిషాల్లోనే ఓకే చేశారట. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్లో ఈ సినిమా ఏకంగా 200 రోజులు పైగా ఆడి రికార్డు సృష్టించింది. ఈ సినిమాలోని ఐకానిక్ తాజ్మహల్ సెట్ని పవన్ కళ్యాణ్ గారి ఫ్రెండ్ అయిన ఆనంద్ సాయి గారు కేవలం 15 లక్షల రూపాయలతో నిర్మించారట. దీనికోసం బడ్జెట్ ఎక్కువ అవుతుందని పవన్ కళ్యాణ్ గారు తన రెమ్యునరేషన్ కూడా ఆపుకున్నారట. మూవీ రిలీజ్ అయ్యి హిట్ అయ్యాకే తీసుకున్నారట. జాతీయ అవార్డు గెలుచుకున్న ఈ చిత్రం పవన్ కళ్యాణ్ గారిని పవర్ స్టార్గా నిలబెట్టడంలో ఎంతో కీలక పాత్ర పోషించింది. నిజంగా తొలి ప్రేమ ఒక ఎమోషనల్ టైం మిషన్. అది మనల్ని మళ్ళీ ఆ 90ల నాటి మధుర జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తుంది. ఆ రోజుల్లో ఆ సినిమా చూసినప్పుడు కలిగిన ఫీలింగ్ మళ్ళీ రావడం కష్టం. ఈ సినిమాతో మీకున్న మెమరీస్ ఏంటి? ఈ సినిమాపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి. మరెన్నో ఇలాంటి గోల్డెన్ మూవీస్ విశ్లేషణ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.